అందరికీ నమస్కారం. జనవరి 25న అత్యంత పవిత్రమైన రథసప్తమి. ఈ రోజున సూర్యుడి పుట్టుక వెనుక ఉన్న రథసప్తమి కథను ఎవరైతే వింటారో అలాంటి వారికి కోటి గోవులను బంగారంతో సహా కురుక్షేత్రంలో దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంతటి ఫలితం వస్తుంది. జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం లభిస్తుంది. ఆ సూర్య భగవానుని ఆశీస్సులు కలిగి జీవితంలో తిరుగులేని రాజయోగాన్ని పొందుతారు. మరి రథసప్తమి వెనుక ఉన్న కథను ఇప్పుడు తెలుసుకుందాం. కథలోకి వెళ్లే ముందు ఒక్క చిన్న లైక్ చేసి ఓం ఆదిత్యాయ నమః అని కామెంట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్ కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. పూర్వం కశ్యపుడు అనే ఒక ప్రజాపతి ఉండేవాడు. ఆయనకు అదితి మొదటి భార్య. దక్ష ప్రజాపతి 13 మంది కుమార్తెలలో పెద్దావిడ పేరు అతిథి. దక్షుడి యొక్క 13 మంది కుమార్తెలను కశ్యపుడు పెళ్లి చేసుకున్నాడు. అతిథి, దితి, వినత, కద్రువ, మానస, సురస వీళ్ళంతా కూడా దక్షుడి కుమార్తెలు. అందులో మొదటి ఆవిడ అదితి. ఆవిడకు పుట్టిన కుమారులు కాబట్టి ఇంద్రాదులందరినీ ఆదిత్యులు అంటారు. ఒకసారి ఈ భూమండలంలో రాక్షసులు విపరీతంగా పెరిగిపోయారు. దితిపుత్రులు దైత్యులు అంటే రాక్షసులు. వీరు దేవతలను సర్వనాశనం చేయడం మొదలుపెట్టారు. ఋషులను నాశనం చేయడం మొదలుపెట్టారు. యజ్ఞాలు పాడు చేశారు. అధర్మం పెరిగిపోయింది. వీళ్లను ఎలా నాశనం చేయాలో తెలియక దేవతలంతా తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి ఇలా మొరపెట్టుకున్నారు. ఓ అదితి, కశ్యప, ప్రజాపతులారా, మీరు మా తల్లిదండ్రులు. మీ పుత్రులైనటువంటి రాక్షసులు మమ్మల్ని నాశనం చేస్తున్నారు. దితిపుత్రులు సమస్త లోకాలను విధ్వంసం చేసి బ్రతకనివ్వకుండా చేస్తున్నారు. ఈ రాక్షసుల నుండి మమ్మల్ని రక్షించండి అని ఇంద్రాది దేవతలు కశ్యపుణ్ణి, అదితిని వేడుకున్నారు. అప్పుడు అదితి కశ్యపుడితో కలిసి సూర్య భగవానుని ప్రార్థించారు. సూర్యుడు అఖండ తేజోవంతుడు. వారి ప్రార్థనకు సంతోషించాడు. వెంటనే ప్రత్యక్షమయ్యాడు. ఇక సూర్యుని చూసి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ దంపతులు సూర్యుణ్ణి పూజించారు. అప్పుడు సూర్య భగవానుడు ఇలా అన్నాడు, మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని అడిగాడు. దానికి వారు, స్వామి, రాక్షస సంహారం కోసం నువ్వు మా కడుపున పుట్టి లోకములను నాశనం చేస్తున్న దైత్యుల్ని సంహరించు, యజ్ఞాలను రక్షించు, ఇంద్రాద్రి దేవతలకు స్వర్గం వచ్చేలా చేయి, ధర్మ సంస్థాపన చేయి అని వేడుకున్నారు. దానికి సూర్యుడు, తదాస్తు, నేను మీ కడుపులో ప్రవేశించి మళ్ళీ అవతరిస్తాను, కొడుకునై పుడతాను అని మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకొని అదితి గర్భంలోకి ప్రవేశించాడు సూర్య భగవానుడు. ఇక అదితి తన గర్భంలో ధరించింది సాక్షాత్తు సూర్యుడు తేజస్సు అని సంతోషించింది. ఇక అదితి కడుపులో ప్రవేశించి 1000 సంవత్సరాల పాటు అదితి గర్భం ధరించింది. అంటే సూర్యుణ్ణి అదితి గర్భంలో 1000 ఏళ్లు మోసింది. ఈ 1000 సంవత్సరాల పాటు అదితి మంచినీళ్లు తాగలేదు, అన్నం కూడా తినలేదు, ఉపవాసంతో ఉండేది. దాంతో కశ్యపుడికి కోపం వచ్చి, నీవు ఇలా ఉపవాసాలు చేస్తే కడుపులో ఉన్న పిల్లవాడు చనిపోతాడు, చనిపోయిన పిండం పుడుతుందేమో అని మందలించాడు. అప్పుడు ఆవిడ బెంగ పెట్టుకోకుండా, కడుపులో ఉన్నవాడు సామాన్యుడు కాదు, మహాత్ముడు అవుతాడు, ఉపవాసం ఉన్న కొద్దీ ఇంకా బలంగా తయారవుతాడు అన్నది. ఇలా అనగానే కడుపులో నుండి ఒక పిల్లవాడు బయటికి వచ్చాడు. ఈ విధంగా అదితికి కశ్యపుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకొని సూర్య భగవానుడు కొడుకుగా పుట్టిన తిథి మాఘమాస శుక్లపక్షం సప్తమి తిథి. దీనినే ఈరోజు మనం సూర్య జయంతిగా రథసప్తమిగా జరుపుకుంటున్నాం. తేజో స్వరూపుడైన సూర్య భగవానుడు అదితికి కశ్యపుడికి జన్మించినటువంటి దివ్య తిథి ఈ రథసప్తమి. ఈ విధంగా సూర్య భగవానుడు అదితికి పుట్టి ఆదిత్యుడిగా పిలువబడుతున్నాడు. ఆ భగవంతుడు వెంటనే 7 గుర్రములు గల రథం ఎక్కి ఆకాశ మార్గానికి వెళ్లిపోయి తిరిగి తన సూర్యబింబంలో లీనమైపోయాడు. 7 గుర్రాలు గల
రథం మీద ఆ స్వామివారు సప్తమి నాడు తిరిగి తన సూర్యమండలానికి వెళ్ళిపోయాడు కనుక దీనికి రథసప్తమి అని పేరు వచ్చింది. సూర్య భగవానుడు పుట్టగానే తల్లిని తండ్రిని అనుగ్రహించి దీవించి వారి కోరిక మీద మిట్ట మధ్యాహ్న సమయం కల్లా 7 గుర్రముల రథం ఎక్కి సూర్యమండలాన్ని చేరుకున్నాడు. అలా సూర్యుడు పుట్టగానే ఆయన చేతిలో తామర పువ్వులతో పుట్టాడు. 4 చేతులతో పుట్టాడు. శంఖం, చక్రం, అభయహస్తం, తామర పువ్వులతో జన్మించాడు. అప్పుడు అదితి కశ్యపుడు ఇలా అన్నారు, నాయనా, నీవు మా కుమారుడవై పుట్టి మమ్మల్ని తరింపచేశావు. దేవతలను, మానవుల్ని, ఋషుల్ని, సమస్త లోకాలను విధ్వంసం చేస్తున్న రాక్షసుల్ని సంహరించి దుష్ట శిక్షణ చేసి ధర్మ సంస్థాపన చేయి అని ప్రార్థించారు. అప్పుడు సూర్య భగవానుడు అనూరుడు అనే అతనిని రథసారథిగా చేసుకుని 7 గుర్రములు గల రథం మీద బయలుదేరి చేతిలో కోదండం ధరించి ఆ కోదండానికి బ్రహ్మాస్త్రం, ఆదిత్యాస్త్రం, ఆగ్నేయాస్త్రం లాంటి అస్త్రాలు సంధించి రాక్షసుల్ని విధ్వంసం చేశాడు. ఈ విధంగా ఆయన విజృంభించి రాక్షసుల్ని చంపి శరణన్న వారిని రక్షించి పాతాళ లోకానికి పంపించాడు. ఆ రోజు దుష్ట శిక్షణ చేసిన తిథి రథసప్తమి. ఇక దుష్ట శిక్షణ జరిగాక బృహస్పతి వచ్చి భక్తి శ్రద్ధలతో సూర్యుణ్ణి ప్రార్థించి, ప్రభు, 7 గుర్రములు గల రథం మీద సూర్యమండలం చేరావు, దుష్ట శిక్షణ చేసి సమస్త లోకాన్ని కాపాడావు అని ప్రార్థించారు. అప్పుడు దేవతలందరూ కూడా ఎంతో సంతోషించారు. ఈ కథను విన్న తర్వాత గురువులకు యథాశక్తిగా దక్షిణ తాంబూలాలు ఇచ్చినటువంటి వారు 1,000,000 గోవులను బంగారంతో సహా కలిపి కురుక్షేత్రంలో దానం చేసినంత ఫలితం పొందుతారట. ఈ కథను విన్నవారి ఇంట జన్మ జన్మల పాపాలు పోయి దరిద్రం తొలగిపోతుంది, 1,000,000 జన్మల మహాపుణ్యం లభిస్తుంది. అయితే ఈ రోజున మనం రథసప్తమికి మరియు జిల్లేడు చెట్టుకు ఉన్న సంబంధం వివరించే ఒక చిన్న పురాణ కథను తెలుసుకుందాం. ఈ చిన్న పురాణ కథ దాదాపు చాలా మందికి తెలియదు. పూర్వం అగ్నిస్వార్తులు అనే పండితులు మహానిష్టతో చాలా యజ్ఞాలు చేసేవారు. ఆ యజ్ఞాలతో పరమాత్మ తృప్తి చెంది వారిని స్వర్గానికి తీసుకురండి అని దేవదూతలతో దేవ విమానం పంపించాడు. ఆ సమయంలో యజ్ఞం చివరలో పూర్ణాహుతి చేస్తున్నారు. అగ్నిస్వాతులు అదే సమయంలో ఆ దేవ విమానం చూసిన సంభ్రమంలో వారు ఆవు నేతితో కూడిన హోమ ద్రవ్యాన్ని కంగారుగా వేశారు. అయితే ఆ సమయంలో పెద్ద గాలి రావడంతో కొంత వేడివేడి నెయ్యి పక్కనే ఉన్న ఒక మేకపై పడింది. ఆ వేడికి మేక చర్మం ఊడిపోయి మేక మరణించింది. అంతేకాదు, ఆ మేక ఆత్మ వీరికంటే ముందుగా వెళ్లి దేవ విమానంలో కూర్చుంది. అలా ఊడిపోయిన మేక చర్మం పక్కనే ఉన్న ఒక చెట్టుపై పడింది. అప్పటి నుండి ఆ చెట్టు మూలతత్వం మారిపోయి మెత్తని ఆకుల్ని ధరించిన జిల్లేడు చెట్టుగా మారిపోయింది. అలా జిల్లేడు ఆకు యజ్ఞం అంతం సమయంలో అజ్వదారలు ధరించడంతో పరమ పవిత్రమైంది. అందుకే జిల్లేడు ఆకును ముట్టుకుంటే మేక చర్మంలా మెత్తగా ఉంటుంది. ఇక జరిగిన దానికి అగ్నిస్వాతులు బాధపడ్డారు. అప్పుడే అదే సమయంలో ఆకాశవాణి ఇలా పలికింది, మీరు దుఃఖించాల్సిన అవసరం లేదు. మీరు చేసిన యజ్ఞం ఆ మేకకు కూడా దక్కి దానికి కూడా స్వర్గ ప్రాప్తి కలిగింది. ఇక ఈ జిల్లేడు చెట్టు మేక చర్మ స్పర్శతో పవిత్రమై అర్కవృక్షంగా అనగా పూజింపదగినదిగా మారిందని పలికింది. ఆ మాటలు విని అగ్నిస్వాతులు ఎంతో సంతోషించారు. ఇది జరిగిన రోజు మాఘశుద్ధ సప్తమి తిథి. అందుకే ఆ రోజు నుండి రథసప్తమి రోజు నెత్తి మీద జిల్లేడు ఆకు పెట్టుకొని సూర్యుడి ప్రీతి కోసం స్నానం చేసే వారికి ఫలితం లభిస్తుంది. అంతేకాదు 7 జన్మలలోని ఎలాంటి పాపాలైనా కూడా తొలగిపోతాయి. అలాంటి వారు స్వర్గలోకంలో శాశ్వత ఆనందాన్ని పొందుతారు. అంతేకాదు, ఈ రోజు ఇలా స్నానం చేస్తే సర్వ రోగాలు, శోకాలు, అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి.
అంతేకాదు రథసప్తమి రోజు సూర్యోదయానికంటే ముందే లేచి 7 జిల్లేడు ఆకులు, 7 రావి ఆకులు, 7 చిక్కుడు ఆకులు తల, ఛాతీ, భుజాలు, మెడ, తొడల మీద ఉంచుకొని స్నానం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెప్తుంటారు. ఎందుకంటే సూర్యకిరణాలలోని నిరోధకతను జిల్లేడు ఆకులు ఆకర్షించి ఆ శక్తిని శిరస్సుపై ఉన్న బ్రహ్మరంధ్రం ద్వారా శరీరంలోకి ప్రసరింపచేసి అన్ని నాడులను చైతన్యవంతం చేస్తాయని నమ్మకం. అలాగే సూర్యారాధనలో భాగంగా చిక్కుడు కాయలతో రథం చేసి అందులో సూర్యుని ఆవాహనం చేసి షోడశోపచారాలతో పూజించాలి. చూశారు కదండి, ఈ రోజు మనం రథసప్తమి పూర్తి కథను గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.